అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు 2 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు కవిత విచారణ జరిగింది. 3 రోజుల సిబిఐ కస్టడీలో ఉన్న కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. కేటీఆర్తో పాటు కవిత భర్త అనిల్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా సిబిఐ కార్యాలయానికి వచ్చారు. కవితకు ధైర్యం చెప్పారు కేటీఆర్. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి అని పాత్రధారిగా సిబిఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్లపై సిబిఐ కవితను ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో సిబిఐ కవితను ప్రశ్నిస్తోంది. సోమవారం కవిత సిబిఐ కస్టడీ ముగుస్తుంది. ఉదయం 10 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు. కవిత కస్టడీని పొడిగించాలని సిబిఐ తరపు న్యాయవాదులు కోరే అవకాశం ఉంది. మరో 3 రోజులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. అయితే సిబిఐ వాదనలను కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకించే అవకాశం కూడా కనిపిస్తోంది. కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. కవిత అరెస్టులో నిబంధనలు పాటించలేదన్నారు. దర్యాప్తుకు సహకరించకపోవడం అరెస్టుకు కారణంగా ఉండొద్దని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందన్నారు. సెక్షన్ 41 దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు.